ప్రియులారా, నేను ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా పనిచేసేవాడు. మా బావమరిది విజయ్ కుమార్ పట్నాయక్ ప్రభు నమ్ముకున్నాడు. ఆయన నాకు ప్రభు గురించి చెప్పాడు. నేను ముందు ధైర్యం చాలా నమ్మడానికి. కానీ ఆ స్నేహితుడు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు అన్నాడు. నిజంగా నాన్న ఖచ్చితంగా మారుస్తాడు, ప్రార్థన చెయ్యి అన్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు బ్యాచులర్, నేను రూమ్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ప్రభువా దేవుడా, అన్ని వ్యసనాలకి నేను బానిసనయ్యాను, దాంట్లోంచి నేను బయటకు రాలేను. నీవు నా లోపలికి వచ్చి నా మనస్సును మార్చు, నీవు నా లోపలికి వచ్చి నా జీవితాన్ని మార్చు, అప్పుడు నేను పూజ చేసుకుంటానని చెప్పాను. ప్రియులారా, మధ్యరాత్రిలో అలా ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా పరలోకం నుంచి అగ్ని నా మీద వచ్చింది. నేను ఆ రాత్రి కాలంలో కాల్చబడ్డా. క్షణ కాలములో, రెప్పపాటు కాలములో నా చిన్ననాటి నుంచి చేసిన నా పాపాలన్నీ కూడా నా జీవితం నుంచి ఒక్కసారి తుడిచివేయబడ్డాయి. ఆ రాత్రి కాలం, ప్రత్యేకంగా ఆ రాత్రి కాలంలో నేను 100% ప్యూర్ అండ్ సిన్లెస్. తర్వాత అనేక తప్పులు చేసి ఉండొచ్చు. ఆ రాత్రి ప్రభు నన్ను కాల్చిన దినాన్ని, ఆయన రక్తంలో కడిగిన దినాన్ని నేను రక్షణ పొందాను. నా జీవితం మారింది, నా మాట మారింది, నా పలుకు మారింది, నా జీవిత విధానం మారింది. తప్పుడు పని చేద్దామని ఆశ కలిగినా లోపల నుంచి ఒక అపారమైన శక్తి ఆ తప్పుడు పని చేయొద్దని నన్ను ఆపేది. ప్రియులారా, ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు చేసినా దానివల్ల నేను ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేనటువంటి ఆ స్థితిలోకి వచ్చి ఇక ఒక్కొక్కటి మారుకొని ప్రభువునే వెంబడించాను. నేను రక్షణ పొందిన దినాన్ని నుంచి ఆ యొక్క అనేకమైన తప్పుడు పనులు, తప్పుడు జీవితం సలాం కొట్టేసి ప్రభు శిష్యుడిగా, ప్రభు బిడ్డగా నేను సాగిపోయాను. ఇవాళ ప్రభు నన్ను ఆశీర్వదించి అనేక వందల వేల మంది ప్రజలకు ఓ దీవెనకరంగా, ఓ సమాజకర్తగా, ఒక మత బోధకునిగా, యేసయ్య శిష్యునిగా నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి వందనాలు. పరమ తండ్రి ఎవరి జీవితాలైనా మార్చగలడు. రండి, మన వివాదములను తీర్చుకుందాం. అవి ఎలాంటివైనా సరే, ఎర్రనివైనా సరే, కెంపులే, ఎంత ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా మార్చబడతాయి. దేవుడు నేను రమ్మంటున్నాడు. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వందనాలు.